వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఏపీటీఎస్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సిలో భాగముగా ఇండియన్ ఎకానమీ గురించి తెలుసుకుందాం. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము ఓకియో గృహము, నామస్ నిర్వహణ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల వచ్చింది. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము ఓకియో, నామస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల వచ్చింది. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. ఇతను వెల్త్ ఆఫ్ నేషన్స్, రాజ్యాల సంపద అనే గ్రంథాన్ని 1776లో రచించారు. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఆయన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని 1776లో రచించారు. ప్రపంచ సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అమర్త్య సేన్. ప్రపంచ అర్థశాస్త్ర పితామహుడు, సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అమర్త్య సేన్. పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. ఇతను పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ పావర్టీ ఆఫ్ పెమేనియస్ అనే గ్రంథాన్ని రచించారు. అర్థశాస్త్రజ్ఞులకు సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంలోనే అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి. ఆసియా ఖండంలోనే అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అమర్త్య సేన్. దేనిలో పొందాడు? సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండవ భారతీయుడు అభిజిత్ బెనర్జీ, 2019. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండవ భారతీయుడు అభిజిత్ బెనర్జీ. అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతులను 1969 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతులను ఎప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభించారు? 1969 నుండి. స్థూల అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్. స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? జేఎం కీన్స్. ఇతను 1936లో ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథాన్ని రచించాడు. ఏ గ్రంథాన్ని రచించాడు? 1936లో ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథాన్ని రచించాడు. స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. స్థూల అర్థశాస్త్రాన్ని ఏమంటారు? ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అని కూడా అంటారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి పరిచారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఎవరు అభివృద్ధి పరిచారు? ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి పరిచారు. దీనిని ధరల సిద్ధాంతము అని కూడా అంటారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమంటారు? ధరల సిద్ధాంతము అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్రపంచ ప్రణాళిక పితామహుడు రష్యా దేశానికి చెందిన స్టాలిన్. ప్రపంచ ప్రణాళిక పితామహుడు ఎవరు? ఏ దేశానికి చెందినవాడు? రష్యా దేశానికి చెందిన స్టాలిన్. భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15ను జాతీయ ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటారు. భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని సెప్టెంబర్ 15ను జాతీయ ఇంజనీర్ డేగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే జూలై 11న ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ డే ఎప్పుడు? జూలై 11. ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఎంఎన్ రాయ్ స్థాపించిన పార్టీ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ. ఎంఎన్ రాయ్ స్థాపించిన పార్టీ పేరేంటి? రాడికల్ డెమోక్రటిక్ పార్టీ. రష్యన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఏకైక భారతీయుడు ఎంఎన్ రాయ్. రష్యన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఏకైక భారతీయుడు ఎవరు? ఎంఎన్ రాయ్. 1950 ఫిబ్రవరి 15న ఆర్కే షణ్ముఖం శెట్టి
కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది. 1950 ఫిబ్రవరి 15న ఆర్కే షణ్ముఖం శెట్టి కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న ఏర్పాటు చేసింది. 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న ఏర్పాటు చేసింది. 68వ స్వతంత్ర దినోత్సవం 2014 ఆగస్టు 15 ప్రసంగంలో నరేంద్ర మోదీ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 68వ స్వతంత్ర దినోత్సవం 2014 ఆగస్టు 15న ప్రసంగంలో నరేంద్ర మోదీ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రణాళిక సంఘాన్ని 2014 ఆగస్టు 17న రద్దు చేశారు. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారు? 2014 ఆగస్టు 17న రద్దు చేశారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరు? పివి నరసింహారావు. భారతదేశంలో మొదటి దశ ఆర్థిక సంస్కరణలను రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. 1985-90లో భారతదేశంలో మొదటి దశ ఆర్థిక సంస్కరణలను రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. 1985-90 సంవత్సరంలో రెండవ దశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయం 1991. రెండవ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వారెవరు? పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ 1991లో. భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా గణించే సంస్థ NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా గణించే సంస్థ ఇది NSSO. NSSO అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. అక్టోబర్ 17వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా 1993లో ప్రకటించింది. అక్టోబర్ 17 తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా 1993లో ప్రకటించింది. అక్టోబర్ 17 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా 1993లో ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది పేదరిక నిర్మూలన దినోత్సవంగా? అక్టోబర్ 17, 1993లో. భారతదేశ పేదరిక అంచనాలను మొదటిగా రూపొందించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. భారతదేశ పేదరిక అంచనాలను మొదటిగా రూపొందించిన వ్యక్తి ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఈయన పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. దాదాబాయ్ నౌరోజీ పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా 1867-68లో లెక్కించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. భారతదేశానికి స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా 1867-68లో లెక్కించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. అగ్రికల్చర్ అనే పదాన్ని లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. అగ్రికల్చర్ అనే పదము లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. అగ్రి అనగా మట్టి, కల్చర్ అనగా సాగు చేయుట అని అర్థము. అగ్రికల్చర్ అనే పదం లాటిన్ పదము నుండి వచ్చింది. అగ్రి అనగా మట్టి, కల్చర్ అనగా సాగు చేయుట. హరిత విప్లవం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి విలియం ఎస్ గాండ్ 1968లో. హరిత విప్లవం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి విలియం ఎస్ గాండ్
ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశము మెక్సికో. ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది? మెక్సికో. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. హరిత విప్లవ పితామహుడు ఎవరు? ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. తమిళనాడుకు చెందినవారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు. ప్రపంచంలో హరిత విప్లవానికి మొదట సహాయపడిన అమెరికా స్వచ్ఛంద సంస్థ రాక్ పిల్లర్ ఫౌండేషన్. ప్రపంచంలో హరిత విప్లవానికి మొదట సహాయపడిన అమెరికా స్వచ్ఛంద సంస్థ రాక్ పిల్లర్ ఫౌండేషన్. భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు ముగ్గురు. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, సి సుబ్రహ్మణ్యం, నార్మన్ బోర్లాంగ్. భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎంతమంది? ముగ్గురు. వాళ్ళు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, సి సుబ్రహ్మణ్యం, 3 నార్మన్ బోర్లాంగ్. వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి శిఖరాగ్ర సంస్థ నాబార్డ్. వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి శిఖరాగ్ర సంస్థ ఏది? నాబార్డ్. శివరామన్ కమిటీ సూచనల మేరకు 1982 జూలై 12న నాబార్డ్ను ఏర్పాటు చేశారు. శివరామన్ కమిటీ సూచనల మేరకు 1982 జూలై 12న నాబార్డ్ను ఏర్పాటు చేశారు. నాబార్డ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు పితామహుడు ఆడమ్ స్మిత్. భారతదేశంలో మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమ 1870 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వద్ద ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమ 1870 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్నిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఉన్నిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆస్ట్రేలియా. ప్రపంచంలో పట్టును ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం మొదటి దేశం చైనా. ప్రపంచంలో పట్టును ఎక్కువగా ఉత్పత్తి చేసే మొదటి దేశం ఏది? చైనా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.